ఆశీర్వాదం కావాలంటే, ఈరోజు ఆశీర్వాదం కావాలంటే చాలామంది ఏమంటున్నారంటే ప్రార్థన చేసేసుకుంటే చాలు, లేకపోతే చర్చ్కి వస్తే చాలు, లేకపోతే వాక్యం చదివితే చాలు, ఇలాగ అంటున్నారనమాట. ఆశీర్వాదం కావాలంటే ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వస్తుందని ఎక్కడా లేదు అండి. బైబిల్లో ఉంది ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వస్తుందని లేదు. ప్రార్థన వాక్యం చదివితే ఆశీర్వాదం వస్తుందని ఉందా? లేదు. మరి ఆశీర్వాదం రావాలంటే కొన్ని పనులు చేయాలా, అప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం కావాలంటూ ఆ పనులు చేయకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన గాలి ప్రార్థన అయిపోద్ది. ఆశీర్వాదం పొందుకోవాలని ఆశపడకుండా బైబిల్ చదువుకుంటూ పోతున్నాం అనుకో, నీ టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అంత చదివేది కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆశీర్వాదం కావాలంటే ఏం చెయ్యాలి అనేది బైబిల్ చక్కగా చెప్పింది. అది చేస్తేనే నీకేమొస్తుంది? ఆశీర్వాదం. అది చెయ్యకపోతే నీకు ఎన్నటికీ కూడా ఏం రాదు, ఆశీర్వాదం రాదు. దేవుడి సన్నిధి కూడా వచ్చి దరిద్రులైన వాళ్ళు బోల్డ్ మంది ఉండడానికి కారణం అదే. దేవుడి సన్నిధికి వచ్చి దరిద్రులు ఎవరన్నా అవుతారండి? ఎవరన్నా అవుతారా? అవుతారు. మాట వినలేని వాళ్ళు. మాట విన్న వాళ్ళు దరిద్రులుగా ఎవ్వరు ఉండరు, ఆశీర్వదించబడతారు. ఆయన మాట ఏం చెప్తుందంటే నువ్వు ఆశీర్వాదం పొందాలని చెప్తుంది. ఆయన ఏం చెప్తున్నాడు? ఆశీర్వాదం నువ్వు పొందాలి, నీ కుటుంబం పొందాలి అని చెప్తుంటే నాకు పొందుతాను, అయితే నువ్వు చెప్పింది మాత్రం నేను చేయను అంటున్నావు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే అది. 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. చూడండి, ఆశీర్వాదానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడట. అమ్మ, దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు? దరిద్రులుగా ఉండడానిక, సమస్యల్లో ఉండడానిక, కష్టాల్లో ఉండడానిక, వేదనలో ఉండడానిక, ఏమంటే ఎప్పుడు ఉసూరుమని ఉండడానికి పిలిచాడా? మరి నవ్వరే, నవ్వు రాదు. ఎందుకంటే మీ ఇంట్లో ఏం లేదు, ఆశీర్వాదం లేదు. మరేముంది? దరిద్రం ఉంది. సైతాన్ గాడు పట్టేసాడు ఇంట్లో. సైతాన్ గాడు ఇంట్లో ఏమంటే ఇంట్లో ఏం రాదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, సమృద్ధి ఉండదు, ఆరోగ్యం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలా? ఆ సైతాన్ గాడు ఆ దరిద్రాన్ని, ఆ దరిద్రాన్ని ఏం చేయాలా? తొలగించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు తన బిడ్డలైన వారిని అందరినీ కూడా ఏమన్నా, కొందరినా అందరినీ ఆశీర్వదించాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంతమందిని? అందరినీ ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఎంత మంచి మనసు. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 26వ వచనం. ఆశీర్వాదం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వింటే మీరు ఆశీర్వదించబడతారు. 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. అబ్బా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 20వ అధ్యాయము 26వ వచనం చదవబడ్డది కదా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అక్కడ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి బెరాకా అన్నాడట. బెరాకా లోయ అని పేరు. ఏ లోయ అండి? బెరాకా లోయ. బెరాకా అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి లేక ఆశీర్వాదం. బెరాకా అంటే ఏంటండి? ఆశీర్వాదం. స్తుతి లేక ఆశీర్వాదం. అందుకే నిజముగా మనము దేవుణ్ణి స్తుతించగలిగినట్లయితే, దేవుణ్ణి ఆరాధించగలిగినట్లయితే ఆశీర్వాదము దిగి వస్తుంది. హల్లెలూయా. అందుకే ఆశీర్వాదం రావాలంటే, ఆశీర్వాదం కావాలంటే ఏమంటే మనం చేయవలసిన పనులు ఉన్నాయి. అంటే ఆ పనుల్లో మనం మొదటిది ఏంటంటే, అంటే ఆశీర్వాదం కావాలంటే మనం చేసే పనుల్లో మొదటిది ఏంటంటే, ఏమండి చూడండి,
ఆదికాండము 12:2 కూడా చదవండి ఆశీర్వాదం కోసం. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం నువ్వు నిన్ను ఆశీర్వదించమని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించమని నేను చెప్పిస్తాను అన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ఆశీర్వాదంతో పాటు గొప్ప ఆధిక్యతను అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. ఎందుకు మీకు లేఖనాలు చూపిస్తున్నానంటే ఈ నా సొంత మాటలు కాదు, దేవుని మాటలని. నీ కష్టం వల్ల అవ్వదు. చాలా మందికి ఏంటంటే నేను సంపాదించాలి, నేను అది చెయ్యాలి, నేను ఇది చెయ్యాలి, నేను ఇన్ని రకాలుగా ఏం చేస్తున్నారు? ప్లాన్స్ చేస్తున్నారు. నేను అలాగుంటే ఇది అయిపోతాను, ఇలాగుంటే. నువ్వు ఎన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేసినా ఆయన ఆశీర్వదించకపోతే ఆ ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకే నువ్వు ఏది చేసినా దాన్ని సఫలపరచాలి. దేవుడు దాన్ని ఏం చేయాలి? సక్సెస్ చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న జడ్జి గారు ఒక దిక్కునట బాగా డబ్బులు తీసుకొని వాదించడానికి కూర్చున్నాడట. అనుకున్నాడట ఈ కేసు నేనే నెగ్గుతాను, అన్ని ఆధారాలు ఉన్నాయి అనుకొని విర్రవీకి కూర్చొని బల మీద ఎలా కూర్చున్నాడట. కూర్చొని ఇలా పడిపోయాడు. గుండె అయిపోయి ఏమైంది? అవే లాభం లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఏదైనా చేయగలవు. దేవుడు ఆశీర్వదించకపోతే నీ ప్రాణమే నీది కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి విషయంలో. హల్లెలూయా. అందుకే ఒకని ప్రాణము నిలబెట్టువాడు ఆయనే, ఓ ప్రాణం తీసేసేవాడు కూడా ఆయనే. ఆయన తీసేసుకున్నాడంటే నువ్వు నేను ఎవరు ఆపలేమన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆపగలిగితే నువ్వు గోదావరిలో దూకేసినా కానీ నువ్వు చనిపోవు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను భద్రపరుస్తాడు. అందుకే ఆశీర్వాదము వారసులు అవ్వడానికి పిలిచాడు మనల్ని. దరిద్రులకు వారసం కాదు, నాశనానికి వారసులు కాదు, ఇంటిలో హీనతకు వారసులుగా నీకు ఉండడానికి నిన్ను నన్ను పిలవలేదు. దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి? అంతే, ఆశీర్వాదానికి వారసురాలుగా నువ్వు మార్చిపడాలి, వారసుడిగా నువ్వు మార్చిపడాలి అనేది దేవుని చిత్తం. 2 సమూయేలు గ్రంథం 7:29 చూడండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. అంతే, నువ్వు ఆశీర్వదించాలి నన్ను. భక్తుడు చెప్తున్నాడు, ప్రభువా నువ్వు నన్ను ఏం చేయాలా? నిత్యము నాకు ఆశీర్వాదం కావాలి. చూడండి 2 సమూయేలు 7:29 ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? అది హల్లెలూయా. నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వాదం అందుతుంది. హల్లెలూయా. చెప్పండి అందరూ చెప్పండి. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి మాటలు చెప్పాలి మనం. హల్లెలూయా. హృదయపూర్వకంగా చెప్పాలి. ఇది టిక్ పెట్టుకొని ఇంటికాడ మళ్ళీ ధ్యానం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆశీర్వాదం వల్ల మన కుటుంబాలు బాగుపరచబడతాయి. అంతేగాని ఇది మన ఏదేదో తెప్పలు పడితే ఆశీర్వాదం, ఎవరో సాయం చేస్తే ఆశీర్వాదం కాదు. దేవుడే నీకు ఏ దిక్కు నుండి సహాయం చేయాలో ఆ దిక్కు నుండి సహాయం చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ధనమును నమ్ముకోవద్దు, బలమును నమ్ముకోవద్దు, బంధు బలగాన్ని నువ్వు నమ్ముకోవద్దు, మనుషులు నమ్ముకోవద్దు. మరి ఎవరు నమ్ముకో? నువ్వు దేవుణ్ణి నమ్ముకో. ఏ దేవుణ్ణి? ఆశీర్వదించే దేవుణ్ణి నమ్ముకో. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. హల్లెలూయా.
అందుకే ఆశీర్వాదం కావాలంటే ప్రార్థన చేసేస్తున్నానండి, ఉపవాస ప్రార్థన. ఎవరికి కావాలి నీ ఉపవాస ప్రార్థన? నీ ప్రార్థన ఎవరికి కావాలి? నీ వాక్య ధ్యానం ఎవరికి కావాలి? మరి ఏది కావాలి? ఆశీర్వాదం కావాలంటే ఏం చెప్తున్నాడో దేవుడు, అది మొదట నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. మొదటగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఆశీర్వాదం కావాలంటే నువ్వు దేవుని యొద్దకు రావాలి. ఏం చెప్తున్నాడు దేవుడు? నా యొద్దకు రావాలి మీరు. ఏమంటే యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రికలో మనం చూద్దాం. మనము ఆశీర్వాదం కావాలంటే ఏమండి, మనం ఎక్కడికి రావాలంటే దేవుని యొద్దకు రావాలని వాక్యం చెప్తుంది. అందుకని దేవుడు నా దగ్గర రమ్మని మనం మాట్లాడకూడదు అన్నమాట. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలట. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూసారా? ఎక్కడికి రావాలా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు రావట్లేదు చాలా మంది. మా కోసం ప్రార్థన చేసేటట్టు ఇంటికాడ ఉంటారు, బాగా తినేసి అమ్మా ఏంటంటారు, అయ్యే కొబ్బరి అన్నంలో పొలావులు లాగి వేరట్టీలు వండుకొని దొంతర్లో పెట్టుకొని తినేసి బావురు అనుకుంటూ నువ్వేమో సెరిచిపోతుంటే నీ వైపు చూసి మా కోసం ప్రార్థన చేసేయండి, మా కోసం ప్రార్థన చేసేయండి, మా కోసం ప్రార్థన. ఈవిడికి మరి పనులు, ఈవిడ మన కోసం ప్రార్థనలు చెప్తుంది. నువ్వు చేసుకో. నేను చేసుకున్నా, నీకు చేసుకున్నా కూడా అవదు. నువ్వు దేవుడి సన్నిధికి రావాలి. ఎక్కడ రావాలా? నువ్వు దేవుని సన్నిధికి రావాలని చెప్పండి. ఎందుకంటే వాక్యం అది. నువ్వు దేవుని యొద్దకు రా, దేవుడు అప్పుడు మీ ఇంటికి వస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వేమో దేవుడి యొద్దకు రావు, నీకేమో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయాలట? సరేలే, ఎప్పుడు అవ్వదు అలాగా. అందుకే ఎవరికైనా అవసరం ఉంటే దేవుడి యొద్దకు రమ్మనండి. అవసరం లేదనుకో వదిలేయండి, మనకేంటి. దేవుని స్తోత్రం. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఎంత చక్కగా చెప్తుందండి బైబిల్. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో చాలా మంది అంటే మా కోసం ప్రార్థన చేసిండి అంటే, ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. కానీ నువ్వు ఎందుకు 100 రూపాయలు 200 ఒక 500 ఇస్తావు? అది ఏమన్నా దేవుడికి అవసరం ఏంటి అండి? అది అవసరం కాదు. నీవు నీ కుటుంబం రక్షించబడాలని ఆయన చిత్తం కనుక నువ్వు ఎక్కడికి రావాలా? దేవుని సన్నిధికి, దేవుని యొద్దకు రావాలనేది మొదట. ఆశీర్వాదం కావాలంటే ఎక్కడికి రావాలా? దేవుని యొద్దకు రావాలి. వస్తే ఏం జరుగుతుంది? ఆశీర్వాదం నీ ఇంటికి వస్తుంది. ఆయన నీ ఇంటికి వచ్చాడంటే ఏంటి? ఆశీర్వాదం నీ ఇంటికి వస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదం కావాలంటే దేవుని యొద్దకు నువ్వు రావాలి, ఒకటి. రెండోది ఏంటంటే, అందుకే చూడండి యోబు గ్రంథం 22:22 చూడండి. యోబు గ్రంథం 22:22. దేవుడి యొద్దకు వస్తావు. దేవుడి యొద్దకు వచ్చిన తర్వాత ఏం చేస్తావు? నువ్వు ఆయనతో సహవాసం చేస్తావు. అప్పుడు నీకు సమాధానము, మేలు కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడిని యొద్దకు వచ్చేసినప్పుడు నీ ఇంట్లోకి ఏమొస్తుంది? సమాధానం. నీ ఇంట్లో ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. కానీ దేవుని యొద్దకు నువ్వు వస్తున్నా కానీ దేవుడిని పట్టుకుని వెళ్తున్నావా? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఒకటి. రెండోది ఏంటంటే, ఆశీర్వాదం కావాలంటే దేవుని మాటలు వినాలి. ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలా? అంతేగాని ఆయన మాటలు ఇలాగ వినేసి ఇలాగ వదిలేయకూడదు. మాట వినడం అంటే ఏంటి? చెయ్యాలా? బాబు ఎలా గొత్తు పట్టేస్తుంది, కొంచెం సోడా పట్టుకురారా నాన్న అంటే ఆ సోడా డబ్బులు తీసుకొని అలాగే వెళ్ళిపోయి ఎక్కడికి పోయాడనుకో, అప్పుడు నేనేమంటాను? అబ్బా భలేకి అన్నాడండి మాట అంటానా? మాట అన్నాడు అంటే నేను చెప్పగానే వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి సోడా తీసుకొచ్చి నాకు ఇచ్చాడు కనుక నా మాట విన్నాడు. ఏమండి? కానీ ఆడు తేలేదు. ఇంకోడు వెళ్తుంటే బాబు నువ్వు తేరా అంటే ఆడు వెళ్ళి తెచ్చాడు. కాబట్టి ఇద్దరిలో మాట అన్నది ఎవరు? తెచ్చినాడుగా. కానీ తేనవాడు కూడా విన్నాడు కదా మాట. అలాంటి మాటలు మీరు వినద్దు. దేవుడి దగ్గరికి వచ్చి మీరు ఏమనుకుంటున్నారంటే, నేను వాక్యం వినేసాను వినేది ఎవరికి కావాలా? దాన్ని అనుసరించి చెయ్యి. దేవుని స్తోత్రం. దాన్ని ఆచరించు, అప్పుడు ఆశీర్వాదం నీకు కలుగుతుంది. ఎన్ని గొప్ప విషయాలు చెప్పాను, కానీ అన్ని విషయాలు పొంగలో దొక్కేసి ఏమండి
వారు ఇష్టం వచ్చినట్టుగా వారు చేస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు చేస్తున్నారు. ఆశీర్వాదం కనపడవు. ఎంత జనంతో ఉండవలసిన వాళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారంటే వారు విందుకుడు మటుకు విన్నారే కానీ వారు ఏం చేయలేదు, వారు ఆచరణలో పెట్టలేదు. అందుకనే వారు ఏమంటే ఒక తుఫాను, ఒక వరద, ఒక బేభత్సం వచ్చినప్పుడు వారు గాలి కొట్టుకొని పోయారు. అందుకే మన భక్తి, మన జీవితం ఎలా ఉండకూడదంటే గాలికి కొట్టుకుపోయే భక్తి ఉండకూడదు. మరి ఏంటి? పరీక్షకు అగ్నికి నిలిచిన భక్తి మనది ఉండాలన్నమాట. హల్లెలూయా. అందుకే రోమా పత్రికలో మనం చూసినట్లయితే వినాలా, ఏం చేయాలా? వినాలంటే ఆ ప్రకారము చెయ్యాలన్నమాట. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. అక్కడ ఏమంటుంది చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించి మాట వల్ల కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వినడం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఏమంటే మనం గొప్ప కార్యములు మనము చేయగలుగుతాం అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మాట వినే బిడ్డల్లాగా ఉండాలి కానీ వినేసి వదిలేసే బిడ్డలుగా మనము ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎన్ని పాయింట్లు చెప్పండి. ఆశీర్వాదం కావాలంటే, అందుకే అబ్రహాము ఆశీర్వాదం కావాలన్నాడా? అబ్రహాం ఆశీర్వాదం కావాలన్నాడా? అబ్రహాం దేవుడు మాట అన్నాడంతే. అబ్రహాము దేవుడు మాట విని అబ్రహాం దేవుడి యొద్దకు వచ్చాడు. ఏంటి? దేవుడు మాటకు లోపడ్డాడు. అబ్రహాము దేవుడు మాట విని దేవుడి యొద్దకు వచ్చాడు, ఒకటి. రెండోది, అబ్రహాం దేవుడు ఏం చెప్తే అది చేశాడు. అందుకే అబ్రహాముని దేవుడు అంటున్నాడు, అబ్రహామా నేను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు వెళ్ళే చోట నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను. నేను ఎవరైనా దూషించారా? వాళ్ళు దూషించబడతారు, శపించబడతారు అన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే అబ్రహాము ఏమండి ఆ పరిస్థితులన్నిటి, అబ్రహాము కావలసిన కేర్ అంతటిని ఎవరు తీసుకుంటున్నారంటే దేవుడు తీసుకున్నాడు. అంటే అబ్రహాముని ఎవరైనా దూషిస్తే వాళ్ళకి ఏమవుతుంది అంటే సూర్యుడి మీద రాయి ఎత్తే ఏమవుతుంది? ఆడు ముఖం మీద పడుతుంది రాయ. అలాగా అబ్రహాముని ఎవడైనా ఏమైనా అన్నాడా అండి, అవతలవాడికి ఏమైపోతుంది? శాపగ్రస్తుడిగా మార్చబడతాడు. అందుకే ఒకడు ఏం చేస్తాడు, అబీమెలెకు అన్నవాడు ఏం చేశాడు, సారమ్మ గారు ఈవిడ ఎవరు అంటే మా చెల్లి అన్నాడు. భయం వేసి భార్యను చెల్లాను కానీ, మీ చెల్లి చాలా బాగుంది, మా పట్టణాన్ని తీసుకురండి అని తీసుకెళ్ళాడు. పాపం రోజు ఏడుస్తున్నాడు. ఎంత బాధ అండి, ఎవరికి చెప్పుకోలేడు. సారమ్మ అంటే చాలా ఇష్టం, ఒక రోజు కూడా వదిలి ఉండలేడు. అలాంటి ఇప్పుడు ఏమైపోయాడు, ఆవిడేమో రాజమండ్రిలోకి వెళ్ళిపోతే ఈయన కొండిపోయాడు. రోజు ఏడుతున్నాడు. ఏడిపి ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుని స్తోత్రం. అంతే. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉన్న గర్భాలన్నీ మూసేశాడు. ఎవరు పిల్లలు అనేది కలగట్లేదు వాళ్ళ ఇంట్లో. డౌట్ వచ్చింది, మీరు రండి, మాకు ఎందుకు ఈ దరిద్రం పట్టేసింది, మా ఇంటికి, మా రాజకోటకి ఎందుకు ఈ దరిద్రం పట్టేసింది చెప్పండి అంటే ఏమంటే ఎవరో చెప్పట్లేదు. కొంతమంది అంతే, ఎందుకంటే మాకు ఈ దరిద్రం ఎలాగైపోయింది, అన్నీ బాగానే ఉండే చాలా రోజులు, కానీ ఇప్పుడు అన్ని వ్యతిరేకంగా కనబడుతున్నాయి, మా పరిస్థితులు ఎందుకంటే ఎలా మారిపోయినాయి అనుకుంటా ఉంటారు. అతను అలాగా అనుకున్నాడు. కానీ దేవుడే చెప్పాడు దాని జవాబు. ఏం చెప్పాడు? దేవుడు చెప్పాడు, అబీమెలెకు నీ దగ్గర ఉందే ఆ శారాయి, ఆ శారమ్మ ఎవరనుకుంటున్నావు? అబ్రహాము భార్య ఆవిడి. కాబట్టి ఆమెను తీసుకెళ్ళి మర్యాదగా అప్పచెప్పు, లేకపోతే ఈ పరిస్థితులన్నీ భయంకరంగా శిక్షించబడతారు అనగానే వెంట బాబోయ్ అలాగని వెంటనే ఏం చేశాడు, తీసుకెళ్ళి ఎందుకయ్యా నువ్వు ఇలా చేసావు, నీ భార్య చెల్లెందుకు చెప్పు, ఒకవేళ నేను ఆమెను కూడి ఉంటే, ఆమెను ఏదైనా పెళ్లి చేసుకుంటే ఏమైపోదో మేము అన్ని దెబ్బలాడి అండి ఆ అబ్రహాంకి అన్ని రకాలైన ఇచ్చి అబ్రహాంతో ప్రార్థన చేయించుకున్నాడు. అబ్రహాం ఎప్పుడైతే ఆశీర్వదించి ప్రార్థన చేశాడో ఏమైందో చెప్పండి? ఏమైంది? ఆ అబీమెలెకు మళ్ళీ ఆశీర్వదించడం మొదలెట్టాడు.
పెట్టాడు. దేవుని స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలైన వాళ్ళు ఎవరు ఏమంటే విసిగించి వారిని బాధ పెడితే వారి కుటుంబం మీదకి శాపం వస్తుంది. దేవుని బిడ్డలైన వాళ్ళని మీరు సంతోష పెట్టగలిగితే మీ కుటుంబం మీద ఆటోమేటిక్గా ఆశీర్వాదం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఉన్నాం. దేవుడి మాటలు జాగ్రత్తగా వినడానికి మనము ఇష్టపడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే 2 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటి చెప్పండి? దేవుని మాటలు ఏం చేయాలా? దేవుని యొద్దకు రావాలి ఆయన మాట విని. రెండోది ఏం చేయాలా? దేవుని మాటలు ఆచరణలో వినాలంటే, వినడం అంటే ఆచరణలో పెట్టాలి. అలా ఆచరణలో పెడుతున్నప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. కార్యాలు జరుగుతుంటే విశ్వాసం పెరుగుతుంది. ఎంతకాలం నువ్వు చర్చకొచ్చినా ప్రార్థన చేసినా ఏదైనా ఒక్క విషయం కూడా నీకు జరగట్లేదంటే నీకే డౌట్ వస్తుంది. మనం చెప్తున్నాడు కదా సహోదరుడు, నాకే డౌట్ వచ్చింది, దేవుడు నాతో ఉన్నాడా లేదో వదిలేసాడేమో అని డౌట్ వచ్చేది. నిజంగానే ఎందుకు డౌట్ వచ్చేది? దేవుడి కార్యాలు జరగడం లేదు కనుక, దేవుడి కార్యాలు చూడట్లేదు కనుక, ఆశీర్వాదాలు ఎక్కడ ఎండిపోయినాయి, ఎక్కడ కనబడట్లేదు, ఎక్కడికి వెళ్తున్నా ఏ పని జరగటం లేదు. అప్పుడు ఏమనిపిస్తుంది? దేవుడు నన్ను వదిలేసాడేమో. దేవుడు వదిలేయలేదు, నువ్వే ఆయన నిర్లక్ష్యము చేసావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మూడోది ఏంటంటే, ఆశీర్వాదం కావాలంటే దేవుని యందు భయభక్తులు ఉంచాలి. ఏం చేయాలా? కానీ చాలా మందికి లేనిది ఏంటో తెలుసా? భయం లేని కోడి బజార్లోకి వెళ్ళి గుడ్డెట్టినట్టుగా, ఏ బాబు నువ్వు ఏం రాలేదు అంటే నాకు పని ఉందండి అన్నవాళ్ళు ఒకళ్ళు. ఏమ్మా నువ్వు ఎందుకు రాలేదండి? బట్టలు ఉత్తుకుంటున్నానండి. ఏమ్మా నువ్వెందుకు రాలేదమ్మా? నాకు చాలా బిజీ ఉందండి. అంటే నీకు పని ఉన్నప్పుడు, బిజీ ఉన్నప్పుడు నువ్వు చూసుకొని, ఏది లేనప్పుడు మాత్రమే వస్తున్నావు అనమాట. అంటే దేవుడికి ఏమి ఇవ్వాలా? నువ్వు ఉద్యోగానికి ఎలా సమయం ఇస్తున్నావో కొంతమంది ఏం చెప్తారంటే, చక్కగా ఇంటికాడ పడుకొని ఏం చెప్తారంటే, నాకు నీరసంగా ఉందండి అని చెప్తారు. ఏముందట? నీరసంగా ఉంది కాబట్టి నువ్వు సన్నిధికి రావాలిగా. అంటే అది సాకు, అది నిజం కాదు. కాబట్టి ఆవిడకి త్వరలోనే వాళ్ళకి ఏమవుతుందంటే నీరసాలు అంటే వాళ్ళ ఇల్లు ఎదుక్కొని వస్తూ ఉంటాయి. ఏమొస్తాయమ్మా? నీరసాలు వాళ్ళ ఇల్లు ఎక్కడుందో నిలుక్కొని, ఏది రావాలి మన ఇంటికి? ఇది తలుపు తట్టాలా? ఆరోగ్యం తలుపు తట్టాలా? ఆశీర్వాదం తలుపు తట్టాలా? మేలు తలుపు తట్టాలా? అంటే దీవెళ్ళు తలుపు తట్టాలి. వీళ్ళింటిని ఏమి తడుతున్నాయి? ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? శాపము, అనారోగ్యాలు తలుపు పెడతాయి. కారణం ఏంటి? దేవుని ఎడల నిర్లక్ష్య వైఖరి నువ్వు చూపెడుతున్నావు కనుక ఏమంటే ఈ ఇంటిలో దరిద్రమే ఉంటుంది. అందుకే కొంతమంది దేవుడి సన్నిధికి వచ్చి కూడా దరిద్రంగా ఉండడానికి ఏంటంటే, దేవుడి సన్నిధికి వచ్చి కూడా దేవుడి మాట ప్రకారం జీవించకపోతే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఏమవుతారమ్మా? నేను స్కూల్కి అండి ఒక్క ఆబ్సెంట్ కూడా లేదు కండి వెళ్ళాను. అబ్బా బాగానే వెళ్ళావు. అయితే ఎందుకు నువ్వు ఫెయిల్ అయిపోయావంటే పరీక్షల్లో ఏమీ రాయలేదు. స్కూల్కి వెళ్తే సుఖపెట్టి, చర్చికి వెళ్తే సుఖపెట్టి, నువ్వేం రాయాలా? నువ్వేం చేయాలా? దేవుడు చెప్పినది నువ్వు చెయ్యాలి. దేవుడు చెప్పినట్లు చేయాలా. నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి నేను ప్రార్థన నేను చేసుకోలేకపోతున్నానండి, అందుకే నేను పడుకొని చేసుకుంటున్నానండి. ప్రార్థన ఎందుకు చేసుకోలేవు? కూర్చొని గంటలు మాట్లాడుతున్నావు వాళ్ళతో వెళ్తావు, గంటలు తిరుగుతున్నావు, గంటలు నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నావు. కానీ నువ్వేమంటున్నావు? పడుకొని చేసుకుంటానండి. పడుకొని నిజంగా చేసుకుంటావా? పడుకొని నిద్రపోతావు అండి. కాబట్టి నీ పనులకైతే సమయం ఉంటుంది, కానీ దేవుడి పనులకు నువ్వు సమయం ఇవ్వకపోతే నీకు సమయం ఇవ్వడం. నీకేం చేస్తాడు? ఎక్కువ రోజులు బెడ్ మీద పడుకోబెడతాడు. మన పరిస్థితులు ఎలాగుంటాయి చూడండి. అందుకే ఎప్పుడు కూడా ఎవరినైనా చూసి అయ్యో పాపం అనకండి. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా అన్యాయము దేవుడు ఎవరికి చెయ్యడు. నువ్వు అయ్యో పాపం అంటున్నావంటే నువ్వు గొప్పదానివి, గొప్పోడు అని, దేవుడేమో చెడ్డోడా. కానీ దేవుడు ఒక వ్యక్తిని, ఒక పిల్లల్ని ఎవరినైనా శిక్షిస్తున్నాడంటే వారు దేవుడి వైపు చూడాలని తప్ప ఏమంటే కక్షతో మాత్రము
కాదు. బాగుపడాలనే ఆశతోనే. హల్లెలూయా. ఏం బాగుపడాలా? ఆశీర్వాదం పొందుకోవాలా. హల్లెలూయా. అందుకే ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఏముండాలా? భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు. ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు ఉంచాలి. కాబట్టి ఏమండి, దేవుని యందు భయభక్తులు ఉంచాలని వాక్యం చెప్తుంది కనుక చూడండి, ఒక మంచి మాట మనం చూద్దాం. యోబు గ్రంథం 1:1. అమ్మ, యోబు గ్రంథం 1:1. అదిగో, యథార్థవంతుడు, న్యాయవంతుడు యోబు. అతడు దేవుని యందు ఏం కలిగి ఉన్నవాడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు యోబును ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనం. 5:29 చదవండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనంలో ఇలాగుంది. ఏమండి, వారికి, ఎవరికండి? నాకు అని చెప్పండి. నాకు, నా కుటుంబమునకు నిత్యమును క్షేమము కలుగునట్లు దేవుడు అన్నాడు, నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనసు వారికి ఉండిన మేలు. హల్లెలూయా. మేలు కలుగుతుంది. కానీ ఈ లేవు. ఈరోజు నువ్వు బాగలేదు, నీ కుటుంబం కూడా బాగుంటలేదు. అందుకే నీవు, నీ కుటుంబం బాగుండాలంటే ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. దేవుడి మీద మీ మనసు ఉండాలి, అనుసరించే మనసు ఉండాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించే మనసు ఉంటే ఏం కలుగుతుందంటే మనకి మేలు కలుగుతుంది. అందుకే చూడండి, యోబు కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 11. దేవుడికి ఎలా భయపడి గడగడగా వనకాల. నువ్వు ఎవరు కొడుతావు చెప్తా? అప్పులోడు కొనుక్కుపోతావు. ఇంకెవరికి వణికిపోతారు తెలుసా మీరు? ఏమండి, అప్పులోడు కొనుక్కుపోతారు. ఇంకెవరు కొనుక్కు? సైతాన్ గడు కొనుక్కుతారు. అందుకే దెయ్యం ఎవరికైనా పట్టుకుందంటే ఎంత భయమో, దెయ్యం ఇంట్లో వచ్చిందంటే ఎంత భయమో. కానీ ఎవరికి భయపడట్లేదు? దేవుడికి భయపడట్లేదు. దేవుడికి భయపడట్లేదు. అందుకే దేవుడు భయపడట్లేదు కనుక నిన్ను శోధనలో నడిపిస్తున్నాడు. ఎందుకు? ఆ శోధనలు వచ్చినప్పుడు దేవుడి వైపు నువ్వు తిరుగుతావని. కానీ కొంతమంది అది కూడా లెక్క చేయట్లేదు అన్నమాట. ఎంత దారుణం అండి. అందుకే చూడండి, కీర్తన గ్రంథం 5:7. కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. చూసారా? ఎవరు అలా పోతే ఏంటి? నేనైతే మాత్రం నీ యందు భయభక్తులు కలిగి ఉంటానయ్యా అని భక్తుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 25:12 కూడా చదువుతాం. కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గం, నువ్వేం చెయ్యాలో, నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఏది చేస్తే మేలవుతుందో, ఏది చేస్తే మేలవుతుందో అన్ని నీకు చెప్తాడట. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి చెప్తాడంట. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగినోడు హానోకుతో అన్ని మాట్లాడాడు. దేవుని యందు భయభక్తులు కలిగినోడు ఏమండి నోవాహుకి అన్ని చెప్పాడు. ఓయ్ నోవా, ఇగో వాడు ఎలా కట్టాలి, ఎలాగా అని. ఎవడు దేవుని యందు భయభక్తులు కలిగినోడు లోతు. అందుకే లోతుకి అన్ని చెప్తున్నాడు. ఇప్పుడు అగ్నిగంధాలు కుదిరితే నువ్వు నీ కుటుంబం లేచి వెళ్ళిపోతాను అంటే దేవుడు ఎవరితో మాట్లాడతాడు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏమండి, వారు నష్టపోవలసిన విషయంలో వారిని కాపాడడానికి వారితో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూడండి 31:19 కీర్తన గ్రంథము 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఒక్కొక్కసారి కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శోధనలు ఉంటాయి, కొరతలు ఉంటాయి. కానీ దేవుడు వారి కోసం ఏం దాచించాడట? మేలు దాచాడట. అమ్మ, మేలు దాచాడట. అందుకంటాడు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు.
ఎంతో గొప్పదట అండి. నరుల ఎదుట, ఇదిగో అందరి ఎదుట చెప్తున్నావు, ఇగో మనుషులు నాకు ఏం సాయం చేయలేరు కానీ ఇగో నన్ను నమ్ముకున్న నా దేవుడు సాయం చేస్తాడని నువ్వు చెప్పినప్పుడు వారి ఎదుటే నిన్ను దేవుడు ఏం చేస్తాడట? గొప్పగా నిలబెడతాడట. హల్లెలూయా. అందుకే ఏమండి, ఎవరి యందైనా మీకు భయం భక్తి లేకపోయినా పర్లేదు, కానీ దేవుడి యందు మాత్రం మీకు ఏముండాలి చెప్పండి? భయం భక్తి అనేది కావాలి. హల్లెలూయా. 33వ అధ్యాయం 19లో వచ్చినలో మనం చూసుకున్నట్లయితే అక్కడే 33:19. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నట? దేవుని దృష్టి వాళ్ళ మీద పెడతాడట. ఎవరి మీద? భయభక్తులు కలిగిన వాళ్ళ మీద పెడతాడు. ఆ కృపకు కనిపెట్టి వారి మీద నిలుస్తుందంట. అందుకే దేవుడు దృష్టి నీ మీద పడాలంటే నువ్వు దేవుని అంటే భయభక్తులు కలిగి ఉండాలి. అంతేకాని ప్రార్థన చేసేస్తున్నాను నా పరిస్థితులు మారిపోతాయంటే నీ ప్రార్థన ఎవడంటాడు? నీకు ఆశీర్వాదం ముందు కావాలా. నువ్వు దేవుని అందు భయభక్తులు లేని ప్రార్థన దేవుడు వినడు. అందుకే దేవుడు నీ ప్రార్థన వినాలంటే ముందు నీకేముండాలా? భయభక్తులు కలిగి ఉండాలి. అదే చూడండి 34వ అధ్యాయం 7వ వచనం. ఎన్నోసార్లు నువ్వు యాక్సిడెంట్లో చచ్చిపోవలసిన దానివే. దేవుడు నీ భక్తిని భయభక్తులు కలిగి ఉండేది దాన్ని బట్టి దేవుడు కాపాడాడు. ఇప్పుడు నీలో భయభక్తులు తగ్గిపోతున్నాయి. జాగ్రత్త, ఏ కారు ఎత్తుకుపోతుందో ఏం జరుగుతుందో తెలియదు మరి. అందుకే నువ్వు భయభక్తులు లేకుండా ఉండద్దు. ఈ రోజు నుంచి దేవుడు అంటే ఏముండాలా? భయభక్తులు కలిగి నువ్వు జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగే 9వ వచనం కూడా 34:9. ఉంచండి, ఆయన యందు భయభక్తులు ఉంచి వానికి ఏ మేలు కొదువై ఉండదట. చూసారా? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల నీకేమి కావాలో వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? పంపుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూడండి 11వ వచనం కూడా. మనం ఎవరు? పిల్లలం. ఇగో చూడండి, ఆడి పిల్లడు ఆడికి ఏం తెలీదు. ఆడు ఏది వద్దంటే అదే చేస్తూ ఉంటాడు. కానీ ఆడికి ఏం చేయాలా? ఒరే అలాగే వెళ్ళకూడదు, అది పడిపోతుంది అదే అని మనం చెప్తూ వాడిని గద్దిస్తూ ఉంటున్నప్పుడు ఒకరోజు వాడు ఏం చేస్తాడు? ఆడికి అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? వాడు వెళ్ళడు. అంతేకాని ఆడు వెళ్తున్నా పర్వాలేదు అనుకున్నావు అనుకో, నువ్వు లేని తప్పుడు వెళ్ళి లాగేసుకుంటాడు, అది మీద పడిపోతుంది. ఇక్కడే చిత్రాడ అనే దగ్గర అమ్మ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయికో అమ్మాయికో పెళ్ళయింది. చక్కటి బిడ్డ పుట్టితే వీళ్ళందరూ ఉన్నారు. ఈ పిల్లడు అది బీరువా సరిగా లేదు, ఊగుతుంది అనమాట. ఊగుతుంటే సరిగా చూసుకోకుండా ఎవరు వెళ్తారులే అది అలా వదిలేసి చేస్తుంటే ఈ పిల్లోడు ఏమండి ఆ బీరు పట్టుకొని ఇలాగ ఊపితే మీద వచ్చి పడుతుంది. ఎవరో లేరు, చనిపోయి. చూసారు ఏమైందో? అంటే మనం అనుకుంటాం మనం ఉన్నాం కదా చూసుకుంటాం, కాబట్టి మనం ఉన్నా లేకపోయినా కొన్ని చోట్లకి వెళ్ళకూడదంటే వెళ్ళకుండా వాడికి ఏం చేయాలంటే కంట్రోల్ చెప్పాలి. వాడికి బాగా తెలుసు. కూర్చో అంటే కూర్చుంటాడు వాడు. అంటే ఏది కోప్పడే విషయమో ఏదో నవ్వే విషయం వాడికి తెలుసు. అందుకనే వాడు తప్పు చేసినట్టు నవ్వకూడదు. నవ్వేమంటే ఏం చేస్తాడు? ఓహో వెళ్ళొచ్చు అనమాట అని మళ్ళీ రయ్యమని పరిగెడతాడు. అదే సీరియస్ ఇట్టారు అనుకో, ఓహో అక్కడికి నేను వెళ్ళకూడదు. మా ఇంట్లో స్విచ్ బోర్డు ఉంది. ఆ స్విచ్ బోర్డు గారు వదిలిన తర్వాత ఆడు చెయ్యి ఎడతాడేమో చూడండి. అక్కడ చెయ్యి ఎట్టమనండి, ఎట్టు అని అనండి, అయినా కూడా ఎట్టాడు. ఎందుకు ఎట్టాడు తెలుసా? ఆడికి పట్టాయి, ఆడికి తెలుసు, మీకు తెలియదు అంతే. ఏమంటే ఆడికి తెలుసు, మీకు తెలీదు కనుక. ఏమండి ఆ దెబ్బ వాడిని ఏం చేస్తుంది తెలుసా? ఇంకా అస్సలు నువ్వు ఎట్టు అని చెప్పినా కూడా ఎట్టమని అన్నాడంటే మళ్ళీ బాధేద్దామని అనుకొని వాడు చేయడు. మా ఇంట్లోకి వెళ్ళాక అది మీరు నిరూపణ కావాలంటే చేసుకోండి. ఇక్కడ మేము ఏమండి ఇక్కడ మనం చెప్పడానికి అవ్వదు కాబట్టి వదిలేసాం. దేవుని స్తోత్రం, అది మీరే చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే కాబట్టి దేవుడు కూడా అంతే. మనం ఏది చెయ్యొద్దంటే చేస్తాం అనుకో, చూసి ఒక దెబ్బ వేస్తాడు. ఇంకా ఆయన దెబ్బ ఎత్తే ఏది చేయలేము అనమాట. దేవుని స్తోత్రం,
హల్లెలూయా. సరే, ఇంకెక్కడ ఉన్నాం మనం చూడండి. అందుకే మనకు భయభక్తులు నేర్పుతాడట 11వ వచనంలో. ఏమంటున్నాడు? అమ్మా, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పడానికి పడతా ఉంటాయి. అమ్మా, నేర్చేసుకోండి. అందుకని నేర్చుకుంటానంటే తన్నులు పడిపోతూ ఉంటాయి. నేర్చేసుకున్నాను అనండి. ఏం చేసుకోవాలా? నేర్చేసుకోవాలా. నేర్చుకుంటానయ్యా నీ దగ్గర అంటే ఏమంటారు? నేర్చుకోవడం అంటే ఒకటి పడతా ఉంటుంది. ఒక్కొక్క వంకర దగ్గర ఒక్కొక్క సుత్తి దెబ్బ పడుతుంది. నీకు తెలుసా? ఐరన్ వంకరగా ఉందనుకో, దాన్ని ఏం చేస్తాడు? మీరు ఎప్పుడు చూడలేదా? అలా చూస్తాడు. వంకర ఎక్కడ ఉందో అక్కడ సుత్తి దెబ్బలు కొడతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే లెవెల్ చూస్తాడు అలా కన్మూసి. అప్పుడు ఎక్కడ బెండ్ ఉందో కనపడుతుంది. అప్పుడు దాన్ని అక్కడ ఏం చేస్తాడు? సుత్తి దెబ్బలు వేస్తాడు. ఇంకా లాంగనంటే కాలుస్తాడు. చూసారు ఎలాగుందో? కాబట్టి భయభక్తులు మేము నేర్చేసుకున్నాం అన్నట్టుగా లోపడిపోయారు అనుకోండి, సుత్తి దెబ్బలు ఇవ్వాల్సిన పని ఉండదు. అందుకే కొంతమంది చూడండి, ఒక పిల్లకి పడగానే ఇంకొకరు సెట్ అయిపోతారు. పాఠాలు ఎంత చక్కగా చెప్పేస్తారో, అప్పటి వరకు వీళ్ళు పాఠాలు చెప్పరు. వావు అంటూ ఉంటారు. ఎప్పుడైతే ఒకడికి పడిపోయి దుష్టులా అంటే ఆడన్నీ నేర్చేసుకుంటాడు ఆ పక్కనే. అర్థమవుతుంది మీకు? ఎందుకు వీడికి పడగానే సెట్ అయిపోయాడు. హల్లెలూయా. మనం కూడా సెట్ అయిపోవాలా. సెట్ అవ్వకపోతే అడిగిపోయినట్టు మళ్ళీ మనకే పడతాయి అన్నమాట. దేవుడు మంచోడు. నాశనానికి కాదు సుమా, మనల్ని బాగు చేయడానికి దెబ్బ కొడతాడు ఆయన. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు మనల్ని ఏడిపించడానికి దెబ్బ కొడతారు, కానీ ఆయన మనల్ని నవ్వించడానికి దెబ్బ కొడతాడు, మనల్ని ఆశీర్వదించడానికి దెబ్బ కొడతాడు, మనం గొప్పగా చూడడానికి దెబ్బ కొడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 103:13. కీర్తనల గ్రంథము 113:13. కీర్తనల గ్రంథం 113:13. అమ్మా, 103:13. ఏమండి, దేవుడు తండ్రి తన పిల్లల్ని కొట్టినప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ తండ్రి, అరే నా కొడుకుని కొట్టాడు, ఏడుతున్నాడు, ఆడికి ఐస్ క్రీమ్ ఏదో కొని పెడదాం, అలాగ ఒకసారి తిప్పుకొని వద్దాం అని అనుకున్నట్టుగానే దేవుడు కూడా తన భక్తులను ఒకటి వేసాడు అనుకో, మళ్ళీ వాళ్ళని చూసి ఏం చేస్తాడు తెలుసా? తీసుకెళ్ళి వాళ్ళని మళ్ళీ వాళ్ళకి కావాల్సిన వాటిని దేవుడు ఇస్తాడు. అందుకే ఒక తండ్రి తన పిల్లోడి పట్ల ఎలా జాలి పడతాడో, దేవుడు కూడా మన పట్ల, ఏమంటే ఆయన యందు భయభక్తులకు అలవాటు పట్ల ఏం పడతాడు? జాలి పడతాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే 128 చూడండి. 128:1. ధన్యులు అండి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు ధన్యులు అవుతారు. అని ధన్యులు. హల్లెలూయా. అంతేకాదు 128:4 చూడండి. 128:4. అబ్బా, యెహోవా యందు భయభక్తులు కలివాడట ఎలాగూ ఆశీర్వదించబడతాడట. ఎలాగూ 5-6 వచనాల్లో సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు, క్షేమం కలిగినట్టు చూస్తావు, నీ పిల్లలు చూస్తావు. ఎంత గొప్ప ధన్యత, ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడు చూడండి. హల్లెలూయా. అలాగే 130:4. 130:4. నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ జరుగుతుంది. చూసారా? ఒకవేళ మనం దేవుని యందు భయభక్తులు ఉండవు, కానీ మనం భయభక్తులు ఉండడానికి ఇష్టపడితే ఆయన దగ్గర మళ్ళీ మనకి ఏం కలుగుతుందట? క్షమాపణ. మళ్ళీ తప్పులు క్షమిస్తాడు. హల్లెలూయా. క్షమాపణ ఉంది. అదే చెప్తున్నాను. ఒకవేళ దేవుని యందు భయభక్తులు సరిగా లేవు, కానీ ఈరోజు సరిగా ఉంటానయ్యా, ఇక నుంచి నీ యందు భయభక్తులు కలిగి ఉంటానయ్యా అని మనము ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చామంటే దేవుడు మనకి ఏమిస్తాడంటే మళ్ళీ క్షమాపణ ఆయన మనకు దయచేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే దేవుని యందు మనకి ఏం కలిగి ఉండాలా? భయభక్తులు కలిగి ఉండాలి, భయభక్తులు ఉండాలి. హల్లెలూయా. అందుకే అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక అబ్రహామును దేవుడు ఏం చేశాడు?
ఆశీర్వదించాడు, దీవించాడు. నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలంటే నువ్వు బైబిల్ ప్రకారము దేవుని యందు ఏం కలిగి ఉండాలా? భయము కలిగిన భక్తి ఉండాలా, అంతేగాని భయం లేని భక్తి కాదు. అందుకే అన్ని జనులకి ఏముండదంటే భయం లేని భక్తి ఉంటుంది. అందుకే మందు తాగుతూ ఉంటారు, కైనీళ్ళు గుట్కాలు వేస్తూ ఉంటారు. ఆ దేవుడు ముందు అసభ్యకరంగా ఏం చేస్తుంటారు? డాన్సులు వేస్తూ ఉంటారు. తాగేసి డాన్సులు వేస్తూ ఉంటారు. అందుకే చాలా మంది చెడిపోతారు. అన్ని జనాంగంలో ఉన్న పిల్లలు చాలా మంది చెడిపోతారు. కారణం ఏంటంటే చిందెయ్యాలంటే మందు వేయాలి, మందు వేస్తేనే కానీ బాడీలో ఓగో కనుక వాళ్ళు ఏం చేస్తారు? చిన్న పిల్లలు సైతం కూడా ఏం చేస్తారంటే తాగేస్తారు. తాగేసి మునిగిపోయి చచ్చిపోతూ ఉంటారు. యేసుక్రీస్తు జీవితం, యేసుక్రీస్తు భక్తి జీవితంలో చెడుక అస్సలు ఏమి లేదు, చోటే లేదనమాట. అందుకే యేసు ప్రభు దగ్గర రావాలంటే చాలా మంది రాకపోవడానికి కారణం ఏంటంటే చెడు చిందులో ఉండదు. ఇక్కడ ఏముంటది? పరిశుద్ధత, పవిత్రత, క్రమం ఉంటుంది. ఇక్కడ ఏముంటది? అక్రమము ఉండదన్నమాట. దేవుని స్తోత్రం. మొదటి ఆశీర్వాదం కావాలంటే దేవుని వద్దకు రావాలి. రెండోదిగా ఆశీర్వాదం కావాలంటే దేవుడి మాటలు వినాలి. మూడోదిగా ఆశీర్వాదం కావాలంటే దేవుని యందు భయభక్తులు ఉంచాలి. ఏం కలిగి ఉండాలా? భయభక్తులు ఉంచాలి. మూడోది ఆశీర్వాదం. నాలుగోది ఆశీర్వాదం కావాలంటే నాలుగోది ఆశీర్వాదం కావాలంటే చెడుతనం నీలో తొలగించుకోవాలి. ఏం చేయాలా? చెడుతనం నీలో తొలగించుకోవాలి. దేవుని స్తోత్రం. చాలా మంది చెడులో పెట్టుకుంటారు. చెడులో పెట్టుకొని ఏం చేయాలట? ఆశీర్వదించాలా. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద అంత కుల్లెట్టుకుంటారు. కుల్లెట్టుకుని ఏం కావాలంటున్నారు? నన్ను ఆశీర్వదించే ప్రభు, నన్ను ఆశీర్వదించే ప్రభు. ఆశీర్వదించాడు దేవుడు. మరి ఏమవ్వాలా? నువ్వు శుద్ధి అవ్వాలి. నువ్వేమవ్వాలా? పవిత్రం అవ్వాలి. నువ్వేమవ్వాలా? మారాలా. ద్వితీయోపదేశకాండం 9:4. ద్వితీయోపదేశకాండము 9:4. ద్వితీయోపదేశకాండం 9:4. దేవుని స్తోత్రం. చాలా మంది మనం అనుకుంటున్నాం ఇశ్రాయేలు మంచోళ్ళని, అందుకోసమే కానానీయులను, హిత్తీయులను, పెర్జీయులకి, అమోరీయులను వీళ్ళందరినీ దేవుడు పంపించేశాడు అనుకుంటున్నారు మీరు. కాదు. వాళ్ళని పంపించేయడానికి, వాళ్ళని తోసేయడానికి కారణం ఏంటి తెలుసా? ఈ కానానీయులు, ఈ పెర్జీలు, వీళ్ళందరూ అమ్మోనీయులు, మోయాబీలు, వీళ్ళందరూ ఎవరు చెప్పండి? పాపం పండిపోయిన వాళ్ళు. వారి పాపాన్ని బట్టే వారిని తోసేసాడు. కానీ ఇశ్రాయేలుకి ఇవ్వడానికి వాళ్ళని తోసేయలేదు. చాలా మందికి తెలియదు. వాళ్ళని ఎందుకు తోసేసాడు అనుకుంటున్నారు? వారి పాపం పండి వారిని తోసేసాడు. వాళ్ళు నిజంగా గొప్పగా ఉంటే దేవుడు ఇంకో చోట ఇచ్చిన వాళ్ళకి, కానీ అక్కడ ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ పాపము పండిపోయింది. అందుకే అక్కడ రాశాడు చూడండి క్లియర్గా 9:4. ప్రవేశపెట్టినాను అనుకొనవద్దు. ఈ జనములు చెడుతనమును బట్టి యెహోవా నీ యొద్ద నుండి వారిని వెళ్ళగొడుచున్నాడు. ఎందుకు వారిని వెళ్ళగొడుతున్నాడు? చెడుతనం ఎక్కువైపోయింది. అందుకే ఇశ్రాయేలీలు మరి ఏం కలిగి ఉండాలా? పవిత్రత కలిగి ఉండాలి. మరి ఇశ్రాయేలు ఏం చేశారు? తర్వాత వారు చెడుతనం చేశారు. అందుకని దేవుడు వారిని కూడా ఏం చేశాడు? శిక్షకు అప్పగించాడు. అందుకే చెడుతనం చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడతారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అందుకే చూడండి 2వ రాజుల గ్రంథం 21:6. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. 2వ రాజుల గ్రంథము 21:6. అగ్నిగుండము దాటించి యక్షిగాండ్రతోను సోదిగాండ్రతో సాంగత్యము చేశాను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి. చాలా మంది మందిరానికి వస్తున్నా ఇంకా యంత్రాలు కట్టుకోవటం మానేలేదు. చాలా మంది దేవుడి సందికి వస్తున్నా ఇంకా తావీదులు కట్టుకోవటం మానేలేదు. ఇంకా
ఏమంటే దేవుడి సన్నిధానికి వచ్చి రక్షణ పొందుకున్న జ్యోతిష్యాలు మానలేదు. ఇంకా దేవుడి మందిరానికి వచ్చిన ఏమంటే శకునాలు చెప్పుకుంటాం మానలేదు. ఇంకా దేవుడి సన్నిధికి వచ్చిన చెప్పించుకుంటాం మానలేదు. కొంతమంది ఏమండి మంచి రోజులు చెడ్డ రోజులు ఏమండి అని ఏ నక్షత్రం బాగుంది, ఏది బాగలేదు, ఏ పేరు బలాలు బాగున్నాయి, వీటిగా వెళ్తూ ఉంటారనమాట. ఏమంటే ఇలా చేయడం వల్ల అది కూడా ఏంటని చెప్తుంది వాక్యము, చెడుతనము జరిగించుతూ ఆయనకి ఏం చేస్తారట, కోపం పుట్టించారట. కోపం పుట్టించి వారు నష్టం తెచ్చుకున్నారు. ఇంకా చూడండి యోబు గ్రంథం 1:1 యోబు ఎలాంటాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. యోబు ఎలాంటాడు, చెడు నీలో పెట్టుకున్నావు అనుకో నువ్వే కులిపోతావు. చెడు నీలో తీసేసుకున్నావు అనుకో దేవుడు చెప్పినట్లు నువ్వు ప్రశ్నుకుంటావు. ఒకటమ్మా మీకు చెప్తున్నాను, మీ ఇంట్లో పాచిపోయిన అన్నం ఉంది, లేకపోతే పాచిపోయిన కూర ఉంది, ఇంట్లోనే పెట్టుకున్న దాన్ని పాడేయలేదు, మరి అది ఏమొచ్చేస్తుంది, మీ ఇల్లంతా కంపు కొడేస్తూ ఉంటుంది. కొంతమంది ఇంట్లో రోత ఉండిపోతుంది, అలాగా ఆ రోత తీరు, ఆ రోతను వదిలి అన్ని తుడుచుకుంటారు. కంపు పోతుందా, కంపు పోవాలంటే రోతను బయట ముందు పడేసి అప్పుడు తుడుచుకోవాలి. ఈరోజు పాపం అనే రోత జీవితాన్ని ఏం చేయరు, అది క్లీన్ చేసుకోరు. క్లీన్ చేసుకోకపోతే అంటే కంపు వారికే కొడుతుంది, అనారోగ్యం అవుతూ ఉంటారు. అందుకే యోబు గ్రంథం 1:1 ఏముంది, యోబు చెడుతనాన్ని విడిచినాడు, చెడుతనాన్ని విడిచినాడు. అదో మన సీదే వాళ్ళ ఇంట్లో కుక్క ఉంటుంది అన్నమాట. ఆ కుక్క ఏమంటే బయట కట్టుకోరు, వాళ్ళు ఇంట్లోనే కట్టుకుంటారు. మీరు ఏమైనా బట్టలు ఇచ్చారనుకో ఆ బట్టలు కుక్క వేస్తారు. మీరు అయ్యో బట్టలు లేవు వీళ్ళకన్నా ఏదైనా బట్టలు ఇచ్చారనుకో ఆ బట్టలు తీసుకెళ్ళి వేస్తారు, కుక్క కింద వేస్తారు అనమాట. ఆ కుక్క శుభ్రంగా 1-2 చేసేసిన తర్వాత అవి పడేస్తారు. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి బట్టలు అడుగుతారు. అవును, మరి ఉతుక్కు అక్కర్లేదు, మీ దగ్గర ఉతికిని ఇస్తారు కదా, ఉతికి మాల పెట్టి మీరు ఎత్తారు, పడేసుకుంటారు. ఆ కుక్క కంపు కొట్టి వాసన పడతా ఉంటే ఆ కుక్క ఎదిగమ్మా మీకు జబ్బులు వస్తాయి కదా, మీకు అది వస్తుంది కదా అంటే మా కుక్క మా ఇష్టం మేము పడతాం అంటారు అన్నమాట. అప్పుడు మనం చెప్పి వినలేదు, పడినాయి, మనం ఏం చేస్తాం, ఎప్పుడు ఎంతవరకు చెప్తాం తెలుసా, మన మాటకు విలువ ఇచ్చినంత వరకే చెప్తాం. మనం చెప్పిన విలువ ఇవ్వలేదనుకో అనుభవించవలసి వస్తుంది. ఎవరు అనుభవిస్తారు, వినని వాళ్ళే అనుభవిస్తారు. అందుకే వాళ్ళు ఏమనుకుంటారంటే మా కుక్క ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు, మాకు గొప్ప ఒక సింహంలాగా ఉంది మా కుక్క, అది వీళ్ళకేమో కుక్క లేదు, పిల్లి లేదు, వీళ్ళు మాకు చెప్పడం ఏంటని అని అనుకుంటున్నారు. మనకెందుకు, ప్రేమ ఉంది కాబట్టి చెప్తాం, వినకపోతే ఏం చేస్తాం. ఒకడు చెట్టు కొమ్మ ఉంటుంది కదా, ఆ కొమ్మ మీద కూర్చొని కోసుకుంటున్నాడట. ఏం చేస్తున్నాడు, మళ్ళీ అతను నరుక్కుంటున్నాడు. ఎవరో పెద్దని చూసి ఒరే నువ్వు కూర్చున్న కొమ్మను నువ్వు నరికేసుకుంటున్నావు ఎట్రా, పడిపోతావురా అంటే పడిపోతారా, పడిపోతానా, నీ పన్ను చూసుకో అని ఇంకా గట్టి ఏం చేస్తున్నాడట. మీరు ఎప్పుడైనా చూడండి, తాగేవాడిని ఎప్పుడైనా బాబు తాకరా పాడైపోతున్నాడు ఎక్కువ తెస్తాడు. సిగరెట్ కాల్చేవాడిని ఎప్పుడైనా ఒరే ఎక్కువ కాల్చరా నీ గుండ్లు పాడైపోతాయి, ఇంకెక్కువ కాల్చేస్తూ ఉంటాడు. అంటే కొంతమందికి ఎటువంటి స్వభావం అంటే మంచి చెప్పిన వాళ్ళు నాకు ఎందుకు చెప్పాలని వాళ్ళు ఏమవుతారంటే రివర్స్లో ఇంకెక్కువ చేస్తూ ఉంటారు. అలాగే ఈడు కూడా వాళ్ళని ఏమంటారు, మూర్ఖులు అంటారు అనమాట. బైబిల్ ఏమంటుందంటే అటలు మూర్ఖులు అంటారు. ఈడేం చేస్తున్నాడట, ఒరే పడిపోతారా నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వు కోసుకుంటున్నావు అంటే ఇంకా గట్టిగా కోసుకున్నాడట. ఏం చేశాడట, దబాల్మని పడ్డాడట, నడు జరిగిందంట. ఇప్పుడు ఏమంటున్నాడట అతనే, అయ్యా చెయ్యవండి అన్నాడు. అప్పుడు అన్నాడంట పెద్ద మనిషి, చెప్పిన మాట వినకపోతే పడడం అనేది చూస్తాం అని పోయేటట్టు. కాబట్టి పెద్దలు అన్న వాళ్ళు ఎందుకు చెప్తారంటే బాగుండాలని చెప్తారు, వినలేదనుకో అదే పోతారు. మా ఇంట్లో ఉంటుంది కుక్క, మా ఇంట్లో ఉంటుందా అంటే క్రిములు మా ఇంట్లో ఉంటాయా, ఉండవు. మీ ఇంట్లో శుభ్రం లేదు కాబట్టి మీ ఇంట్లోనే ఉంటాయి. రేపు పొద్దున్న క్షయ జబ్బు ఆ జబ్బు ఈ జబ్బు వచ్చిందంటే మీరు అనుభవించారు. అంటే అటువంటి పిల్లి అంటుకలు కుక్క అంటుకలు లోన పోయి అనుకో ఏ జబ్బులు వస్తాయి, గోరెంత దగ్గులు ఆ దగ్గులు ఈ దగ్గులు రకరకాల జబ్బులు వస్తాయి. ఎవరు పడతారు, మీరే పడతారు. అందుకే ఎవరైనా పెద్దలు చెప్పారనుకో వినండి,
అది మీకోసమైనా ఆలోచించండి. దేవునికి స్తోత్రం. అంతేగాని మూర్ఖత్వానికి పోతే రేపు పొద్దున అనుభవించవలసి వస్తుంది. అది చాలా అంటే దారుణం అన్నమాట. అందుకే తెలియకపోయినా పర్వాలేదు అమ్మ. తెలియకపోయినోడు నేర్చుకుంటాడు అమ్మ. తెలిసినోడు ఇంకా జ్ఞానం పొందుకుంటాడు. తెలిసి తెలియకుండా ఉన్న వాళ్ళే వాళ్ళు చాలా డేంజర్ వాళ్ళు. సగం తెలిసి సగం తెలీదు, వీళ్ళు చాలా డేంజర్లు అనమాట. సరే, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏమండి వినాల దేవుడి మాట. యోబు గ్రంథం 20:12. యోబు గ్రంథం 20:12. ఇవన్నీ నా మాటలు కాదు కదా, వాక్యాలు. అందుకే మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 20:12. యోబు గ్రంథం 20:12. చెడుతనం కొంతమంది తీయగా ఉంటుందట. ఏంటమ్మా చెడుతనం? చాలా తీయగా ఉంటుందట. ఏమండి తర్వాత ఏమవుతుందట? జరుగుంటే ఏమవుతుందట? అదే ఎక్కడ తీసుకెళ్ళిపోతాయి? దానికి నాలుగు దాచుకున్నారన్న చెడుతానన్న. ఎక్కడ? ఈరోజు చాలా మంది దాచుకుంటున్నారు. ఎక్కడ దాస్తున్నారు? నాలుగు కింద దాస్తున్నారు. ఏంటి? కైనీళ్ళ గుట్టకాలు ఉన్నాయి. అందుకే ఆ కైనీళ్ళ గుట్టకాల వాళ్ళు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్నారు. ఏమండి అలాగే చూడండి, చెడు మాటలు పామిషంలాగా ఉంటుంది అన్నమాట. నాలుగు కింద దాచుకుంటున్నారు. దాచుకుంటే ఏమవుతుంది? ఆ చెడు నిన్నే తినేస్తుంది. చెడు క్యాన్సర్ కంటే దారుణం అండి. అందుకే ఈ క్యాన్సర్, అందుకే బైబిల్లో ఏముందంటే వారికి క్షయ వస్తుంది అని ఉంది. ఏముందండి? క్షయ. క్షయ అంటే ఏంటి తెలుసా? భయంకరమైన రోగం. క్షయ ఒకటి, క్యాన్సర్ ఒకటి, చాలా భయంకరమైన రోగాలు. ఈనాటి కాలంలో ఎక్కువ రోగాలు క్యాన్సర్లు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారుగా మనం ఉండాలి. కీర్తనగా చూడండి, యోబు గ్రంథం 34:8. అమ్మా యోబు గ్రంథము 34:8. చెడుతనం చేసేవారికి అమ్మా చెడుతనం చేసే వాళ్ళకి చెలికాడట. ఈరోజు చాలా మంది చెడు చేసే వాళ్ళతో భలే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. దేవుడితో ఫ్రెండ్షిప్ మానేశారు. చెడు చేసే వాళ్ళతో, చెడు మాట్లాడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది. కీర్తనల గ్రంథం 7:10. కీర్తనల గ్రంథం 7:10. వాక్యాలన్నీ రాసుకోవాలి మీరు. ఆమె దుష్టుల చెడుతనం మాన్పుతాడు, నీతి గలవారిని ఆయన ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడండి. అండ్ నీతి గలవారిని ఆయన ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. నీతిగా బతకడానికి మనం ఇష్టపడదాం. అలాగే చూడండి, ఇంకా 13:16. అందులోనే 13 కీర్తనలు కాదు, సామెతల గ్రంథం 8:13. కీర్తనల గ్రంథం సామెతల గ్రంథం 8:13. సామెతల గ్రంథము ఏంటండి? దేవుని యందు భయభక్తులు ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటేనే నువ్వు దేవుడు బిడ్డవే. చెడుతనాన్ని ఇష్టపడకూడదు. రోతను ఇష్టపడకూడదండి. రోతను రాసుకోకూడదండి. దాన్ని ఏం చేయాలి మనం? చెప్పండి. అసహించుకోవాలి. మన బిడ్డను మనం ముద్దాడుకోవాలి, కానీ రోతను ఏం చేయాలా? అసహించుకోవాలి. అందుకే రోతను కడిగేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సామెతల గ్రంథం 16:6. సామెతల గ్రంథము 16:6. నిజంగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడితో ఉంటే చెడుతనాన్ని నువ్వు తొలగించేసుకుంటావు. దేవుడితో ఉంటే తొలగిపోతుందండి చెడుతనం. హల్లెలూయా. నువ్వు దేవుడితో లేనప్పుడే చెడుతనం నీకు మరి ఎక్కువ అయిపోతుంది. చూడండి, అందుకే ఏమంటే తాగుబోతులతో, తిరుగుబోతులతో సాహసం చేశారనుకో, వాడు పాడైపోతాడు మంచోడైనా. ఏమండి 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అదే మంచోళ్ళతో సాహసం చేస్తున్నాడు, చెడిపోయినాడు కూడా బాగుపడిపోతాడు. దేవుని స్తోత్రం. మత్తయ్య గారు ఏమండి మరి ఇక్కడికి వచ్చి దేవుడితో సాహసం చేస్తున్నాడు కాబట్టి కుదురుగా చక్కగా ఉంటాడు. అమలాపురం వెళ్తాడు. అక్కడికి వెళ్తే అపరిచితుడు అయిపోతాడు. అక్కడ ఏమైపోతాడు? అపరిచితుడు అయిపోతాడు అనమాట. అక్కడ ఎవరు ఉండరు కదా అనుకుంటాడు. మందిరం లేదు, మా అమ్మాయి లేదు, పాస్టర్ గారు లేరు, ఎవరు లేరు, ఏం చేసేసుకుంటున్నా
పర్వాలేదు అనుకుంటాడు అన్నమాట. అందుకే మత్తయ్య గారి లిస్టులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు వీసాలు ఇచ్చుకొని. ఎందుకంటే మహా తాగుబోతులు. ఈ తాగుబోతు అయిన వ్యక్తి ఇప్పుడు బతికున్నాడు, బాగున్నాడంటే అతడు ఏంటంటే చెడును తొలగించుకోవడం వల్లే. దేవుని స్తోత్రం. చెడును తొలగించకపోతే మనకి ఇక్కడే నా స్నేహితులు నాగబాబు అని ఒకడు ఉన్నాడు, ఆడు ఎగిరిపోయాడు. ఇక్కడ బుల్లోడు అని ఒకడు ఉన్నాడు, ఆడు అలాగే పక్షవాతం వచ్చాడు, చచ్చిపోయాడు. ఆ ఎదర ఒకడు మల్లిగాడు అని ఒకడు ఉన్నాడు, ఆడు అలాగే చచ్చిపోయాడు. ఇక్కడ మనకి యేసు అనేవాడు ఉన్నాడు, చనిపోయాడు. ఎందుకు? ఓవర్ అయిపోయింది అనమాట. ఏమైపోయింది? తొలగించుకోరా బాబు అంటే తొలగించుకోలేదు. ఆ చెడు వాళ్ళని ఏం చేసింది? తీసుకుపోయింది. కానీ మాట ఏంటంటే ఈరోజు కూడా మన మధ్యలో వాళ్ళు ఉండదు. చిన్న వయసే. ఇప్పుడు ఆయన లెక్క వదిలేండి, ఇప్పుడు చెప్పిన వాళ్ళు అందరూ ఎవరిళ్ళు చిన్న వయసే. కానీ వాళ్ళలో ఉన్న చెడు వారిని ఏం చేసింది? చంపేసింది. అదే నేను చెప్తాను, చెడు చాలా డేంజర్. పర్లేదులే అని ఉంచుకోవద్దు. మనకు చెడు ఉందంటే దాన్ని తీసివేసుకొని ప్రభు పాదాలు పెట్టుకుంటే మళ్ళీ ఆయన ఏం చేస్తాడంటే బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం. మనకు ఒకవేళ ఏ బలహీనత వచ్చినా ఆ బలహీనతలోంచి దేవుడు మనల్ని ఏం చేస్తారు? విడుదల చేస్తారు. చిన్న వయసులోనే చనిపోయారు. ఏంటి ఎంత దారుణం. ఇంకా నా వయసులో ఉన్న వాళ్ళు అయితే చాలామంది లేరు. ఒకడు ఉండేవాడు చిన్న అని, చక్కగా ఆర్టిస్ట్ బొమ్మలు వేసేవాడు, ఓవర్గా తాగడం, చనిపోయాడు. అంటే ఏమంటే ఎవరు చనిపోరా మీరు ఏంటి చెప్తున్నారంటే వాళ్ళు చనిపోవడానికి కారణం వాళ్ళు చెడే అని చెప్పారు. డాక్టర్లు ఏం చెప్పారు? వాళ్ళు విపరీతమైన తాగుడే వారు చనిపోవడానికి కారణం అని చెప్పారు. అందుకని మాట్లాడి చెప్తున్నాను. దేవుని స్తోత్రం. అందుకే చూడండి సామెతల గ్రంథం 20:30, 20 అధ్యాయము 30 వచనం. మరి ఈరోజు వారి భార్యలు కానీ వారి పిల్లలు కానీ ఏమన్నా అనాథులు అయిపోయారా లేదా? అందుకే చెడుని మనం వదిలేయాల. దేవుని స్తోత్రం. ఏమున్నదంటే గాయము చేయు దెబ్బలు అంతరంగంలో వచ్చే చెడుతనం తొలగిస్తాయి. పర్లేదు ఏమండి, మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. ఏమంటే ప్రభుని నమ్ముకున్నవాడే అటు ఇటు అనేసి అటు ఇటు పోతున్నాడు. అలా ఆవిడ చెప్పింది, నువ్వు ఎలా చేసావంటే నేను ఊరుకోను. సత్యమేర నేను అనుకోను. తన్న నేను ఊరుకోను. దెబ్బలన్నా పడతాను కానీ నువ్వు ఇలా చెడు పనులు చేస్తానంటే నేను ఊరుకోనని మొదటే ఏం చేసింది? మీరు కొంతమంది ఉంటారు, మొదట వదిలేస్తారు, అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నిలదీస్తూ ఉంటారు. సుఖం ఉంటుంది అప్పుడు. మొదటే నువ్వు నిలదీసి గట్టిగా అడిగి గట్టిగా నిలబడితే కనుక అతడు భయపడి ఇంకా ఆ చెడును వదిలేయడానికి ఇష్టపడతాడు. తన్నినా నేను ఊరుకోనంటే ఊరుకోను, నువ్వు ఎలా ఉండడానికి వీరలేదు అని చెప్పినప్పుడు మానేశాడు. ఒక మంచి కోసం ఎంత పెనుగులాటన్నా ఆడి దెబ్బలు తిన్నా పర్వాలేదు. ఎందుకంటే అతను బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది. అందుకే యజమాని బాగుంటే ఇల్లు బాగుంటుంది. ఈరోజు యజమాని బాగులేక ఇల్లులు అనేక మంది కూలిపోయి తప్పు ఏదో అయిపోయింది. ఇక నుంచి ఆ తప్పులు జరగకుండా మనం చూసుకునే వారిగా ఉండాలన్నమాట. దేవుని స్తోత్రం. అందుకే అక్కడ ఏముందో చదవండి. 20వ అధ్యాయం 30 వచనంలో ఉంది. అంటే గాయం చేసే దెబ్బలు ఉండాలా అంటే గాయపరచాలా. నువ్వు చచ్చిపోతే మేము అనాథలు అయిపోతాం, నువ్వు చచ్చిపోతే నేను విధరాలు అయిపోతాను, నువ్వు చచ్చిపోతే పిల్లలు అనాథలు అయిపోతారు. ఎవరు పోషిస్తారా? నువ్వు తాగేసి ఇంట్లో ఇలా గొడవలు ఆడుతున్నావు, ఎలా కొంటున్నావు, అలాగైతే పెళ్లి చేసుకోకూడదు మానిపోయావా అని నిలదీసి ఏమయ్యాలా? గాయం చేసే దెబ్బలు కొట్టాలా. నువ్వు చచ్చిపోతే మేము అందరం అనాథలు అయ్యి అడుక్కుంటాం, ఇదిగో వాళ్ళ పరిస్థితిలాగా ఉంటుంది మా పరిస్థితి అని చూపించాము. అప్పుడు ఏమవుతాడు? కన్నీరే గార్చడం మొదలెడతాడు. లోన తగలాలి దెబ్బ. మీరు ఎక్కడికి దెబ్బలు పెడతారు కదా, ఆడితో ఈడితో తీసుకెళ్ళి 4 కొట్టేస్తారు. ఎవరికి? పోలీసుల దేశంలో కొట్టేస్తే ఇంకెక్కువ అయిపోతాడు. లోన తగిలిన దెబ్బకి లోపడతాడు, పైన తగిలిన దెబ్బకి రెచ్చిపోతాడు. అందుకే పోలీసులు మార్చలేరు. మరి ఏది మారుతారు తెలుసా? నీ కుటుంబ పరిస్థితులు అంటే నీ కుటుంబంలో ఉన్న విషయాలు అడిగి చెప్పినప్పుడు అప్పుడు కన్నీళ్ళు వస్తుంది. ఒరేయ్ నువ్వు పోతే
నీ కొడుకు అనాథ అయిపోతాడు, ముద్దులాడతాడు కదా కొడుకుని, కూతురు ముద్దులాడతాడు కదా. వాళ్ళు ఎలాగ అవుతారని చెప్తే అది ఏమవుతుంది? కన్నీళ్ళు వచ్చి ఆ రోజు మార్పు చెందడానికి ఇష్టపడతాడు. కానీ కొంతమంది ఏంటంటే నాకెందుకులేండి పోతే పోతాడు, నాకెందుకులేండి పోతే పోతాడు అనుకుంటారు. పోతే పోతాడు, పోయిన తర్వాత ఏమవుతారు? పిల్లలు అనాథులు అవుతారు. అలా పోయి అనాథులు అయిన వాళ్ళు బోల్డ్ మంది లేరా? అందుకే కొన్ని దెబ్బలు తగ్గలేలాగా చేయాలి. ఎక్కడ తగలాలా? ఎక్కడ తగలాలి? ఆ దెబ్బల కోసం ఎంతైనా మాట నువ్వు అనాలా. అన్నప్పుడు అతడి హృదయంలో ఏమొస్తుంది? మార్పు అనేది వస్తుంది. అదే దేవుడు వాక్యం చెప్తుంది. అంతరంగంలో చొచ్చి చెడుని ఏం చేస్తాయట? చెడుతనమును తొలగించేస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మా అక్కగారు వాళ్ళ ఆయన ఉన్నాడు, వెంకట్రావు, బాగా డ్రింకరే అతను ఉన్నాయి. అయితే వాళ్ళ అమ్మాయి అన్నదట, ఇదిగో నువ్వు నాకు తండ్రివి కనుక నిన్ను నాన్న అనాలంటే నువ్వు ఆ తాగుడు మానేయాలి. నువ్వు మానకపోతే నేను ఇక నాన్న అన్ను, అక్కర్లేదు అని చెప్పేసింది. అమ్మాయి అంటే ప్రేమ ఎక్కువ, ఆ మాటకి లోబడి తాగుడు మానేసాడు. చూసారా? ఏదో దాంట్లో ఉంటుంది ఒకటి వీక్నెస్. ఆ వీక్నెస్ మీద కొట్టి అక్కడ పెట్టినప్పుడు ఆ వ్యక్తికి ఆ దెబ్బ ఎక్కడ తగులుతుంది? లోన తగులుతుంది. ఆ లోన తగిలింది అతను ఏం తీసుకొస్తుంది తెలుసా? మార్పు తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం. అంతకైనా పైన ఎన్ని మాటలన్నా సుఖం లేదు. ఇంకా డీప్గా అయిపోయినా కూడా ఏమంటే సుఖం లేదు. అందుకే దేవుని గురించి ఆలోచించిన వాళ్ళు రక్షించబడతారు. ఇక్కడ చూడండి, ఇంకనే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 7:22. మార్కు సువార్త 7:22 కొత్త నిబంధన. మార్కు సువార్త 7:22. చెడుతనములు ఎక్కడుంటాయి? లోన ఉంటాయి అమ్మా. చెడుతనములు ఎక్కడుంటాయి? లోపల ఉంటాయి. లోపల ఏముంటాయి తెలుసా? దురాలోచనలు, జారత్వం, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారం, లోపాలు, చెడుతనం, కృత్రిమం, కామేకారం, మత్సరం, దేవదోషణ, అహంభారం, అవివేకం, ఇవన్నీ లోన ఉంటాయంట. ఈ లోనకి ఎప్పుడు వెళ్ళేయండి పాస్టర్ గారు? అదే జన్మ పాపం. లోనకి ఎప్పుడు వెళ్ళే? అదే ఆదామ అవ్వ తప్పులు చేశారు, పాపం చేశారు కదా. ఆ పాపంలోంచి ఇవన్నీ వచ్చి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మనిషి హృదయాల్లోకి వెళ్ళిపోయింది. అందుకే చిన్నతనంలోంచి మీరు లాంటి తిట్టు, ఏళ్ళని తిట్టు, అది ఎత్తుకొచ్చాయి, ఇది ఎత్తుకొచ్చాయి అని మీరు చెప్పవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళు ఎత్తుకొచ్చేస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలా? తప్పురా, వాళ్ళతో పట్టురాకూడదు, ఇచ్చేయి అని మనం చెప్పాలి. బాగానే తెచ్చి ఉంచి అంటాడు, దొంగతనం అలవాటు చేస్తాం. అంటే నువ్వు మంచితనాన్ని ఏం చేయాలా? నూరిపోయాలా. అమ్మాను అనాలా. అంతేగాని ఆడను, ఈడను, అదను, ఇదను అని బూతులు నేర్పకూడదు. బూతులు వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి, ఎందుకంటే బయట చూస్తూ వచ్చేస్తూ ఉంటాయి. కానీ వాళ్ళకి ఏం చేయాలా? చెడు మాట్లాడినప్పుడు అది తప్పమ్మా, మంచి మాట్లాడినప్పుడు ఇది మాట్లాడాలని మనం ఏం చేయాలమ్మా? వారికి నేర్పించాలి. ఎందుకంటే ఇవన్నీ మనుషులు ఉన్నాయి లేదా? ఉన్నాయి. అందుకే చెడు ఎవరికి చెప్పవసరం లేదండి, మంచి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి లోన్ ఉన్నవి అన్నీ మనం తీసేసుకోకపోతే దేవుని వాక్యం చేత ఇవి మనిషిని ఏం చేస్తాయంటే అపవిత్రపరుస్తాయంటే. 28వ వచనం చూడండి, 7:28, 7:23. ఈ చెడ్డవన్నీయో లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయనతో చెప్పారు. చూసారా? ఈ లోన పుట్టినవి అన్ని మళ్ళీ మనిషిని ఏం చేస్తాయట? అపవిత్రపరుస్తాయంటే. చెడ్డవి లోనున్న ఇవన్నీ ఏంటండి? చెడ్డవి అని చెప్తా. అందుకే చెడ్డవన్నీ వదిలేయాలి. అపోస్తుల కార్యం 8:22. అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయం 22. ఈ చెడుతనాన్ని విడిచిపెట్టు, మారు మనసు పొందు. చెడుతనాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందాలా. చెడుతనాన్ని విడిచిపెట్టలేదు అనుకో, ఆ చెడుతనమే నీ జీవితంలో భయంకరమైన నష్టాన్ని తెస్తుంది అన్నమాట. అందుకని ఏం చేయాలా? ఈ నీ చెడుతనమును మానుకొని మరేం చేయాలా? మారు మనసు నుండి ప్రభుని వేడుకో. ప్రభువా, ఇదిగో నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నాను, నీ కొరకు జీవించాలనుకుంటున్నాను, నీలో నడవాలనుకుంటున్నాను అని వేడుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడు. ఆయన ఏం చేస్తాడమ్మా? క్షమిస్తాడు. అందుకనే చెడుతనాన్ని విడిచిపెట్టాలా, దాచుకోవాలా?
విడిచిపెట్టాలా. విడిచిపెట్టి ఏం పొందుకోవాలా? మారు మనసు పొందుకోవాలని చెప్తుంది. 4 విషయాలు చెప్పాను. మొదటిది చెప్పండి, దేవుని యొద్దకు రావాలి. రెండోది ఏంటండి? దేవుడు మాటలు వినాలంటే దేవుడు చెప్పినట్లు చేయాలా. మూడోది చెప్పండి, ఆయన యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. నాలుగోది చెప్పండి, చెడుతనమును నీలో తొలగించుకోవాలా, వదిలించుకోవాలా, పారవేయాలా. అలా నువ్వు చేసినప్పుడు దేవుని ఆశీర్వాదం నీకు నీ ఇంటికి కలుగుతాయి. ఇంకా 4 విషయాలు ఉన్నాయి, అవి వచ్చే వారం చెప్పుకుందాం. ఇప్పుడు 4 విషయాలు చెప్పాను. ఏంటంటే చెప్పండి. మొదటిది, దేవుని వద్దకు రావాలి, దేవుని మాటలు వినాలి, ఆచరించాలా. 3, దేవుని యందు భయభక్తులు ఉంచాలి. చెడుతనము నీలో తొలగించుకోవాలి. ఈ 4 విషయాలు ఎందుకు చెప్పాడు? ఆశీర్వాదం కొరకు చెప్పాడు. అంటే ఇవి చేస్తే నీకేం కలుగుతాయంట? ఆశీర్వాదం వచ్చి తీస్తుంది అంతే. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం రావాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఈ ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలి? చేసి ప్రార్థన చేయాలా. ఇక ఇవన్నీ చేస్తున్నాను కదా ప్రభువా, నాకు సహాయము చెయ్యండి, నాకు విడుదల నాకు చెయ్యండి, నాకు ద్వారము తెరవండి, నాకు నా అవసరానికి కావాల్సిన సొమ్మంతా మరి పంపండి అని అడగటానికి హక్కు. అందుకని ఈ చేయకుండా అడుగుతుంటే దేవుడు అంటాడు, ముందు నిన్ను నువ్వు శుభ్రపరచుకో, ముందు నా మాట విను, ముందు నా యందు భయభక్తులు కలిగి ఉండని చెప్తూ ఉంటాడు. నీకు వినపడవు. అందుకే ఆశీర్వాదం కావాలంటే ఏం చెయ్యాలో అవన్నీ ఎక్కడ చెప్పాడు? గ్రంథంలో చెప్పాడు. అవన్నీ ఇప్పుడు నేను ఎవరితో చెప్పాను? మీతో చెప్పాను. మీరేం చేయాలా? ఆశీర్వాదం కావాలంటే వీటి ప్రకారము మీరు చెయ్యాలి. చేస్తే ఏం చేస్తాడు? ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి ఇవ్వక మానడు. ఎందుకు మానడు అంటే ఆయన ఆశీర్వాదం ఇవ్వడానికే నిన్ను నన్ను ప్రభు పిలుచుకున్నాడు. హల్లెలూయా. మరి పిలిచిన వాడు నమ్మదగినోడు కదా, ఆశీర్వాదాలు ఇవ్వక మానడు. కాబట్టి ఎన్ని చెప్పుకున్నాం మనం? 4 చెప్పుకున్నాం. ఇదే 4 పాట కింద పాడుకొని మన మనసులో పెట్టుకొని చిలకల్లాగా వదిలేకుండా ఏమంటే మనుషుల్లాగా ఏమంటే దేవుడు బిడ్డల్లాగా ఏమంటే విని ఆశీర్వదించబడదాం. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం ఆశీర్వాదం సర్వశక్తుని ఆశీర్వాదం, ఆశీర్వాదం ఆశీర్వాదం యేసయ్యా ఆశీర్వాదం, ఆశీర్వాదం ఆశీర్వాదం సర్వశక్తుని ఆశీర్వాదం, ఆశీర్వాదం ఆశీర్వాదం యేసయ్యా ఆశీర్వాదం. ఆశీర్వాదం కావాలంటే దేవుని యొద్దకు రావాలి. ఆశీర్వాదం కావాలంటే దేవుని మాటలు వినాలి. ఆశీర్వాదం కావాలంటే దేవుని యొద్దకు రావాలి. ఆశీర్వాదం కావాలంటే దేవుని మాటలు వినాలి. ఆశీర్వాదం కావాలంటే దేవుని యందు భయభక్తులు ఉంచాలి. ఆశీర్వాదం కావాలంటే దేవుని యందు భయభక్తులు ఉంచాలి. ఆశీర్వాదం కావాలంటే చెడు నీలో తొలగాలి. ఆశీర్వాదం కావాలంటే చెడు నీలో తొలగాలి. ఆశీర్వాదం ఆశీర్వాదం సర్వశక్తుని ఆశీర్వాదం, ఆశీర్వాదం ఆశీర్వాదం యేసయ్యా ఆశీర్వాదం, ఆశీర్వాదం ఆశీర్వాదం సర్వశక్తుని ఆశీర్వాదం, ఆశీర్వాదం ఆశీర్వాదం యేసయ్యా ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజమేనా అయినా ఈరోజు ఎన్నో రోజులు బట్టి నీ సందుకు వస్తున్నాం, ఎన్నో రోజులు బట్టి ప్రార్థన చేస్తున్నాం.